ద్వారా సోషల్ మీడియా సోషల్ బ్లేడ్ అనే వెబ్‌సైట్‌లో మనం కాంపిటీటర్ అనాలిసిస్ చేసాం. మీరు ఒక యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసుకుంటే, సో, అంతకుముందు ఛానెల్స్ యొక్క అనలిటిక్స్ ఎలా ఉన్నాయి? వాళ్ళు ఎంత ఎర్న్ చేస్తున్నారు? వాళ్ళు ఏమేమి వీడియోస్ పెట్టారు? అందులో ఫేమస్ వీడియోస్ ఏమున్నాయి? ఇవన్నీ కూడా మనం సోషల్ మీడియా సైట్ ద్వారా చూసాం. అలాగే టాపు ఆహ్, టాప్ ఛానెల్స్ ఏమేమున్నాయి? టాప్ ఇండివిడ్యువల్స్ ఎవరెవరున్నారు? అవన్నీ చూసారా? మీరు చెక్ చేసుకున్నారా? ఓకే. టాప్ ట్విట్టర్ వాళ్ళెవరున్నారు? టాపు యూట్యూబర్స్ చూసారండి ఇవన్నీ? టాప్ లిస్ట్ చూసారా? ఎవరైనా చెక్ చేసారా? టాప్ 100 యూట్యూబ్ ఛానెల్స్ ఏమేమున్నాయి? ఓకే. నేను సార్ టీ నేను సీరీస్. నేను క్లాసుకి అటెండ్ అవ్వలేదు సార్. నాకు తెలీదు. ఓకే అండి. ఆ రికార్డింగ్ పెడతాను. ఒకసారి చూడండి. యాక్చువల్‌గా అందులో ఏంటంటే వేరే వాళ్ళ అది మీకు పర్సనల్‌గా షేర్ చేయలేకపోయాను ఆ వీడియో. రేపొద్దున పెడతాను మీకు. ఓకే. సో, ఈ మధ్యంతా సోషల్ బ్లేడ్ సైట్ ఓపెన్ చేసి ఒకసారి మీరు చెక్ చేయండి. కాంపిటీటర్ అనాలిసిస్ కూడా చేయండి. ఇప్పుడు ఈ క్లాస్‌లో మనం నిన్నటి వరకు నిన్న అటెండ్ అయ్యారు కదా! ఏమన్నా డౌట్స్ ఉన్నాయా మీకు? లక్ష్మి గారు అండ్ పద్మ? నో సార్. ఓకే. మాట్లాడండండి. ఉన్న నలుగురు చక్కగా మాట్లాడితే క్లియర్‌గా మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతాను. ఒకవేళ నేనేమన్నా మిస్టేక్ అంటే నేను చెప్పేది మీకు అర్థం కాకపోయినా మీరు అడగొచ్చు. అంటే బేసికల్‌గా అందరూ అడుగుతారనుకోండి. కొద్దిగా ఇంటరాక్షన్ ఎక్కువుందనుకోండి. మీకు క్లియర్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతాను. మీకు తొందరగా జాబ్ కావాలంటే జాబు, లేదు అంటే మీరు ఓన్‌గా ఏదన్నా ప్రమోట్ చేసుకోవాలన్నా, లేకపోతే పార్ట్ టైమ్ జాబ్ తెచ్చుకోవాలన్నా మీకు చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఎక్కువగా మాట్లాడుతా ఉండండి. డిజిటల్ మార్కెటింగ్ అంటే మనం మీరు ఓన్‌గా చేయాలి అనుకుంటే కంపల్సరీగా కమ్యూనికేషన్ కావాలి గదా! మనం ఎక్కడి నుంచైనా ప్రాజెక్ట్ తెచ్చుకోవచ్చు. వాళ్ళకి మనం వర్క్ చేసి పెడతామని అడగొచ్చు. అడిగేటప్పుడు మనం క్లియర్‌గా వాళ్ళతో మాట్లాడగలగాలి. ఇప్పుడు మీరు మాట్లాడుతూ ఉంటేనే గదా! మీరు రేపొద్దున వాళ్ళతో అయినా ఓకే అండి. సో, అంత అసలు ఓకే అండి. మనకి ఇక్కడ థియరీగా చెప్పుకుంటే సో మెనీ కాన్సెప్ట్స్ ఉంటాయి మనకి. ఇక్కడ 4 పీస్ ఆఫ్ మార్కెటింగ్ అంటామనమాట. 4 పీసెస్ ఆఫ్ మార్కెటింగ్ అంటే ప్రొడక్ట్ అంటే ఏంటి? ఓకే. ప్రొడక్ట్ అంటే ఏంటి? ప్రైస్ అంటే ఏంటి? ప్లేస్ అంటే ఏంటి? అలాగే ప్రమోషన్. 4 పీస్. ఓకే. ప్రొడక్టు, ప్రైజు, ప్లేసు అండ్ ప్రమోషన్. మీకు తెలుగులో కావాలన్నా ఇక్కడ దొరుకుతుంది. నేను కింద కంటెంట్ కూడా తెలుగులో పెట్టాను. ఎవరికైనా కమ్యూనికేషన్ కొద్దిగా అర్థం కాకపోతే ఇక్కడ తెలుగులో కూడా ఉందన్నమాట. ఇక్కడ కావాలంటే వీటిని చదవండి. రైట్. సో, ప్రొడక్ట్ అంటే ఏంటి? మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు. ఓకే. మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు. బిజినెస్ స్టార్ట్ చేసే ముందు మీ యొక్క ప్లాన్ అనేది ఉండాలి కదా! కంపల్సరీగా. మీరు ఒక ఆన్‌లైన్ స్టోరో స్టార్ట్ చేశారు. లేకపోతే ఒక యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేశారు. లేకపోతే మీరు ఒక వెబ్‌సైట్ స్టార్ట్ చేశారు. లేకపోతే వేరే వాళ్ళ ప్రొడక్ట్స్‌కి, వేరే వాళ్ళ షాప్‌కి మీరు డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నారు. చేసేటప్పుడు అసలు మెయిన్‌గా నేను సమ్ ఎక్స్ కంపెనీకి నేను వాళ్ళ ఆహ్, డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నాను. అంటే చేసేటప్పుడు నేను వాళ్ళ దాంట్లో ఏం ప్రొడక్ట్స్ ఉన్నాయి? ఓకేనా? సో, వాటి ఫీచర్స్ ఏంటి? వాటి బెనిఫిట్స్ ఏంటి? ఓకే. ఇవన్నీ కూడా ముందు తెలుసుకోవాలి గదా నేను. సో, మనం ఏదైనా మార్కెటింగ్ చెయ్యాలి అంటే ఒక కంపెనీకి గాని, ఒక షాప్‌కి గాని చేయాలంటే కంపల్సరీగా వాళ్ళ దగ్గర ఏం ప్రొడక్ట్స్ ఉన్నాయో మనం ముందు తెలుసుకోవాలి. రైట్? లేదు మీరే మార్కెటింగ్ చేయాలనుకుంటే మన దగ్గరున్న ప్రొడక్ట్ ఏంటి? దానికి బ్రాండింగ్ ఎలా క్రియేట్ చేయాలి? లేకపోతే ఆహ్, దాని యొక్క అడ్వాంటేజెస్, ఆ ప్రొడక్ట్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి? అవన్నీ కూడా మనం చూడాలి. ఇప్పుడు సపోజ్ రియల్ ఎస్టేట్ కంపెనీ ఉందనుకోండి. రియల్ ఎస్టేట్ కంపెనీలో వాళ్ళు ఒక వెంచర్ స్టార్ట్ చేశారు. ఆ వెంచరు స్టార్ట్ చేశారు కాబట్టి, ఆ వెంచర్‌లో ఏమేం ప్రొడక్ట్స్ అది కూడా ప్రొడక్టే. ఓకేనా? సో, వాళ్ళు విల్లాస్ ఉన్నాయా? లేకపోతే ట్రిపుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్స్ ఉన్నాయా? వాళ్ళ ఎమ్యూనిటీస్ ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు? సో, వాళ్ళ దగ్గరున్న ఫీచర్స్ ఏంటి? వాళ్ళ హైవేకి మెయిన్ రోడ్‌కి ఎంత దూరంలో ఉంది? ఇవన్నీ కూడా మనం ఫస్ట్ కాలిక్యులేట్ చేసుకోవాలి.
క్యాలిక్యులేట్ చేసుకుంటేనే కదా దాన్ని గట్టిగా ప్రమోట్ చేయగలుగుతాం. అలాగే ప్రైజ్. సో, యాక్చువల్‌గా పక్కనే ఇంకొకళ్ళు వెంచర్ స్టార్ట్ చేశారు. సో, వాళ్ళకి మనకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఓకే. వాళ్ళెంత కాస్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు? మనం ఎంత కాస్ట్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఏ ఐటెమ్ అయినా సరే. రైట్? సో, ఏ ఐటెమ్ అయినా సరే మనం కాలిక్యులేట్ చేసుకోవాలి కదా! కాంపిటీటర్‌లు ఎంతకి ప్రొవైడ్ చేస్తున్నారు? మనం ఎంతకు ప్రొవైడ్ చేయాలి. సో, తర్వాతొచ్చేసి ప్లేస్. సో, మనకి ఎక్కడ మీ ప్రొడక్ట్‌ని మీ ప్రొడక్ట్‌ని ఎలా ఏ ప్లేస్‌లో ఎక్కడ మన ప్రొడక్ట్‌ని వాళ్ళు పర్చేజ్ చేయగలుగుతారు. సో, అంటే ఎక్కడెక్కడ మనం ప్రొడక్ట్‌ని అమ్మగలుగుతాము. ఓకే. ఇవన్నీ కూడా మనకి ప్లేస్. తర్వాత ప్రమోషన్ చూసుకున్నట్టయితే, మనం ఏ ప్లేస్‌లో ప్రమోషన్ చేయాలి. రైట్? సో, మనం ఎంత ఆహ్, ప్రమోషన్‌కిను, మార్కెటింగ్‌కి తేడా ఏంటి? ప్రమోషన్ అంటే ఏంటి? ఎవరైనా చెప్పగలుగుతారా? ప్రమోషన్ అంటే ఏంటో? సార్ ప్రమోషన్ అంటే మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేయటం సార్. దాన్ని మన మౌత్ టాక్ ద్వారా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం సార్ ఓకే. అని నేను అనుకుంటున్నాను. ఓకే. రైట్. ఓకే అండి. నేనిప్పుడు అమెజాన్ సైట్ ఓపెన్ చేస్తున్నాను. సో, ఇక్కడ ప్రొడక్ట్స్ గురించి రైట్? సో, మీరు చెప్పింది రైటే ఆల్‌మోస్ట్‌గా. ఒక్కసారి చూడండి. మనం ఏదన్నా ఒక ప్రొడక్ట్ చెప్పండి వెతుకుదాం. హ్మ్. ఒక ప్రొడక్ట్ చెప్పండి వెతుకుదాం. ఎవరైనా. ఎనీ ల్యాప్‌టాప్. టీవీ ఓకే. ల్యాప్‌టాప్ అనుకుంటున్నా. రైట్. ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఈ ప్రొడక్ట్ కాస్ట్ ఎంత కనపడుతుందండి మనకి? $11 కనపడుతుంది. రైట్. కానీ వీళ్ళు ఎంత డిస్కౌంట్ ఇస్తున్నారు మనకి? ఇది ప్రమోషన్ అన్నమాట. రైట్. ఎంత $16 అంటే -34% ఆఫ్ ఇస్తున్నారు. ఓకే. సో, మనం కాంపిటీటర్ ఇక్కడ చూసుకున్నట్టయితే యాక్చువల్‌గా ఈ ప్రొడక్ట్‌ని మనం అమెజాన్‌లో లిస్ట్ చేసేటప్పుడు మనం ఎంత డిస్కౌంట్ ఇవ్వచ్చు. డిస్కౌంట్ ఉంటేనే కదా ఎవరైనా కొనేది. సో, మనకి మ అమెజాన్ వాళ్ళు మనకి కొన్ని సార్లు ఆహ్, అమెజాన్ వెబ్‌సైట్‌లో మనకు ఒక్కోసారి బాగా తక్కువకు దొరుకుతాయి. వాటిని ఏం డేస్ అంటాం? అమెజాన్‌లో గాని, ఫ్లిప్‌కార్ట్‌లో గాని మనకు పండుగలొచ్చినప్పుడు బాగా డిస్కౌంట్ దొరుకుతా ఉంటుంది గదా! బిగ్ బిలియన్ డేస్. బిగ్ బిలియన్ డేస్ అంటాం. రైట్. సో, లేకపోతే రైట్. అక్కడ ఆ టైంలో మనకి చాలా డిస్కౌంట్‌లొస్తా ఉంటాయి. సో, వాటిని ప్రమోషన్స్ అంటామనమాట. ప్రమోషన్ అంటే ఇంకా డిఫరెంట్ వేలో మనం ప్రొడక్ట్‌ని గాని, మనకున్న ప్రొడక్ట్‌ని ప్రమోట్ చేస్తాం. సో, ఈ 3, ఈ 4 గుర్తుపెట్టుకోండి. మనకి బ్రాండింగ్ అంటే ఏంటి? యాక్చువల్‌గా ఈ అమెజాన్ లోగో ఉంది. ఇది ఒక అమెజాన్ అనేది ఒక బ్రాండ్. సో, వీళ్ళు ఇది చూడగానే మనకేం అర్థమవుతుంది? ఈ సింబల్ చూడగానే అమెజాన్ అని రాశారు. రైట్. ఇక్కడ యారో మార్క్ ఉంది. సో, వీళ్ళు యూనివర్సల్‌గా దీన్ని వాళ్ళ బ్రాండ్ ఇమేజ్ కింద పెట్టుకున్నారు. ఓకే. సో, మీకు బ్రాండ్ ఇమేజెస్‌లో ఏవన్నా ఐడియా ఉన్నాయా? ఆహ్, ఇక్కడ చూసుకున్నట్టయితే 4 జీరోస్ ఉన్నాదనుకో అది ఏం బ్రాండ్? ఒక 4 జీరోస్ ఉన్నాయి. ఇదేం బ్రాండు? బ్రాండ్ సార్ అమ్మా? ఆడి ఆడి. ఆడి బ్రాండ్. ఓకే. సో, ఇలా వీళ్ళు ఒక బ్రాండ్ ఇమేజ్‌ని మనం ఏదన్నా ప్రొడక్ట్‌ని లేకపోతే మన వెబ్‌సైట్‌ని గాని లేదా ఇది చేసినాక సరే, మనం ఒక బ్రాండ్ ఇమేజ్ గాని, బ్రాండ్ నేమ్ గాని క్రియేట్ చేసుకోవాలన్నమాట. అది ఏంటి? ఎలా చేస్తాం? ఏంటి? అనేది మనం కమింగ్ సెషన్స్‌లో చూద్దాము. ఇక్కడ చూసుకున్నట్టయితే, ఇక్కడ తెలుగులో కావాలంటే చూడండి మీకు క్లారిటీ వస్తది. రైట్. ఇప్పుడు యాక్చువల్‌గా నేను యాప్‌ని ఓపెన్ చేస్తున్నాను.
ఇప్పుడు కొన్ని టూల్స్ గురించి చెప్తాను మీకు. ఇక్కడ మనకి యాడ్ ఏదన్నా కనపడుతుందని చూడండి. ఇది ఒక యాడ్ కదా. ఏమని ఉంది ఇక్కడ, స్పాన్సర్డ్ అని ఉంది కదా, అందుకని ఇది యాడ్. ఓకే, స్పాన్సర్డ్. ఇక్కడ ఇంకోటి ఏముంది, లంచ్ యువర్ ఓన్ కోచింగ్ బిజినెస్ ఇన్ జస్ట్ 2 days అని చెప్పి ఇది ఒక యాడ్ ఉంది, రైట్. సో నాకు ఈ యాడ్ నచ్చింది, లేకపోతే నేను ఫ్యూచర్లో కూడా ఇలాంటి యాడ్ పెడదాం అనుకుంటున్నాను. అంటే ఈ ఇమేజ్ని నేను ఎలా సేవ్ చేసుకోవాలి, ఇమేజ్ని రైట్ క్లిక్ చేసి సేవ్ చేసుకుంటే సేవ్ అవుతుందా? సో ఇది ఒక ఇమేజ్ కదా. ఏమని ఇచ్చారు ఇక్కడ, ఓకే, డిజిటల్ కోచ్ అన్లాక్ ద పవర్ ఆఫ్ వాట్సాప్ టు గెట్, ఓకే, వాట్సాప్ టు గెట్ మోర్ లీడ్స్ అండ్ సేల్స్, రైట్. ఇది ఒక యాడ్. సో ఈ యాడ్ నేను ఇలాగే యాడ్ ఫ్యూచర్లో నేను ఒక కోర్స్ పెడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఎక్కువగా యాడ్స్ పెడతా ఉంటాను కాబట్టి ఈ ఇమేజ్ నాకు నచ్చింది. ఇమేజ్ని ఎలా కాపీ చేసుకోవచ్చు, కాపీ ఇమేజ్ తీసుకుని లేకపోతే రైట్ క్లిక్ చేసి సేవ్ ఇమేజ్ యాజ్, రైట్. సో సేవ్ చేశాను. సేవ్ చేసి ఇమేజ్ని ఓపెన్ చేద్దామని ట్రై చేస్తాను. ఓకే, మనకి ఇమేజ్ ఓకే, వీళ్ళు క్రియేట్ చేసిన ఇమేజ్ అనేది తెలిసింది, రైట్. నేను ఇక్కడ నుంచి వీళ్ళు ఏం కంటెంట్ ఇచ్చారో అది కూడా నేను ఇది కూడా నేను సేవ్ చేసుకొని పెట్టుకోవాలనుకుంటున్నాను. ఇమేజ్ అలాంగ్ విత్ టెక్స్ట్. నేను ఈ మొత్తాన్ని ఎలా సేవ్ చేసుకోగలుగుతాను? సో మనకి స్నిప్పింగ్ టూల్ అని ఒకటి ఉంటుంది, స్నిప్పింగ్ టూల్. ఓకే, ఈ స్నిప్పింగ్ టూల్ తీసుకుని కావాలనుకుంటే మీరు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 4-5 పార్ట్ల కింద కట్ చేసుకుని ఒక పెయింట్లో పెట్టుకొని, ఓకే, ఇలా సేవ్ చేసుకుంటారు. మీకు ఫ్యూచర్లో ఆ రెఫరెన్స్లను తీసుకుని మీరు ఆ ఇమేజెస్ని క్రియేట్ చేయడానికి కానీ యాడ్స్ని క్రియేట్ చేయడానికి కానీ. ఇవి కాకుండా మనకు ఆన్లైన్లో కొన్ని టూల్స్ ఉన్నాయి, ఓకేనా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇదేంటిది, గో ఫుల్ పేజ్ అని చెప్పి ఒక ప్లగ్గిన్ అన్నమాట. సో ఇది బ్రౌజర్ ప్లగ్గిన్ అంటాం. కావాలి అనుకుంటే మనం వాచ్ చేసే పేజ్ మొత్తాన్ని ఒక ఇమేజ్ కింద తీసి మనం సేవ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఒక ఇమేజ్ కాదు. కాకపోతే మనకు కావాల్సింది ఎంత నుంచి ఎక్కడి వరకు కావాలి, మనకి జస్ట్ ఈ పార్టే కావాలి. ఇక్కడి నుంచి ఇక్కడ వరకే కావాలి. కాకపోతే మనకి ఏమొచ్చింది, మొత్తం మనం ఓపెన్ చేసిన పేజ్ మొత్తం మనకి వచ్చేసింది, రైట్. సో కావాలనుకుంటే ఇలా కూడా సేవ్ చేసి పెట్టుకున్నాం. ఇది ఒక ప్లగ్గిన్ అన్నమాట. ఇది ఒక ప్లగ్గిన్. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమేమి ప్లగ్గిన్స్ కనపడుతున్నాయి మీకు. ఓపెన్ క్రోమ్ ఆడియో క్యాప్చర్ ఇంటర్ఫేస్, తర్వాత బ్రౌజెక్, తర్వాత చూసుకున్నట్టయితే WA సెంటర్, తర్వాత వచ్చేసి గో ఫుల్ పేజ్ స్క్రీన్ షాట్. ఈ ప్లగ్గిన్స్ అన్ని మనకు కనపడుతుంది. ఎప్పుడన్నా మీరు ప్లగ్గిన్స్ యూజ్ చేశారా క్రోమ్ బ్రౌజర్లో? లేదు సార్. ఓకే, సో మీకు ఇక్కడ ఉన్నాయి కదా, ఇవి ఉన్నాయి కదా. యాక్చువల్గా మనం డిజిటల్ మార్కెటింగ్ చేసేటప్పుడు సో మచ్ వర్క్ చేస్తూ ఉంటాం. ఎప్పుడు మనం కావాల్సిన పేజ్కి వెళ్ళేటప్పుడు, కావాల్సిన వెబ్సైట్కి వెళ్ళేటప్పుడు మనం ఎప్పుడు టైప్ చేసుకున్న వాళ్ళకి టైం వేస్ట్ అయిపోతుంది. అందుకని మనం ఏం చేస్తాం, బుక్ మార్క్ని సెట్ చేసుకుంటాం, ఓకేనా. ఇది నాది గూగుల్, ఇది బుక్ మార్క్ టూల్ బార్ అంటాం. మీరు ఎప్పుడన్నా బుక్ మార్క్ టూల్ బార్ వాడారా? నో సార్. వాడలేదు, బుక్ మార్క్ టూల్ బార్ వాడలేదు. ఇక్కడ మనకు బ్రౌజర్లో చూసుకున్నట్టయితే ఇక్కడ 3 డాట్స్ అని కనపడుతుంటాయి కదా, దీని మీద క్లిక్ చేస్తే మీకు బుక్ మార్క్స్ అండ్ లిస్ట్ అని చెప్పి కనపడతారు, రైట్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే హైడ్ బుక్ మార్క్ బార్ అని చెప్పి కనపడుతుంది. బుక్ మార్క్స్, కంట్రోల్ షిఫ్ట్ బి, ఓకే, కంట్రోల్ షిఫ్ట్ పోవట్లేదు అనుకోండి, రైట్. మీకు ఇంకోసం, సో మీరు సపోజ్ ఎగ్జాంపుల్ చెప్పేస్తున్నాను చూడండి. నా దగ్గర చాలా బుక్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఇదిగా ఉంటుంది. ఇప్పుడు నేను ఎవ్రీడే వచ్చేసి నేను ఫేస్బుక్, యూట్యూబ్, ఓకే, నా ఛానల్
ఎవ్రీడే నా ఛానల్ వచ్చి ఓపెన్ చేసుకుంటాను. అందుకని నేను యూట్యూబ్ ఛానల్ ఏదైతే నా యూట్యూబ్ ఛానల్ ఉందో దాన్ని బుక్ మార్క్ చేసి పెట్టుకున్నాను. డైరెక్ట్‌గా గూగుల్‌లోకి వెళ్లి బుక్ మార్క్స్ అని కొట్టగానే గూగుల్‌లోకి వెళ్లి నా బుక్ మార్క్ యూఆర్ఎల్‌ని కొట్టగానే అది ఓపెన్ అయింది. సో మీరు ఎలా బుక్ మార్క్ చేసుకుంటారు అంటే సో ఇక్కడ మీరు ఎవ్రీడే ఓపెన్ చేసి ఒకవేళ గూగులే ఓపెన్ చేస్తున్నారు google.com google.com ఓపెన్ చేసుకొని మీరు దీన్ని ఇక్కడ ఇలా ఈ సింబల్ కనబడుతుంది కదా దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ నేము ఏది ఈ వెబ్సైట్ యొక్క నేమ్ గూగుల్ మీరు ఎక్కడ బుక్ మార్క్ చేద్దాం అనుకుంటున్నారు చూజ్ అనదర్ ఫోల్డర్ బుక్ మార్క్ బార్ మీద బుక్ మార్క్ చేస్తున్నారు. ఓకే సేవ్ రైట్ మీరు బుక్ మార్క్ చేసిన యూఆర్ఎల్ ఇక్కడ కనపడుతుంది. యాక్చువల్గా మీరు ఇవేమీ సేవ్ చేయకపోయి ఉంటే మీకు ఇక్కడ కనపడేది మీరు బుక్ మార్క్ చేసుకున్నది. ఎవ్రీడే బ్రౌజర్ ఓపెన్ చేసుకున్న తర్వాత అది సో అక్కడ క్లిక్ చేసి మనం వెళ్ళిపోవచ్చు. లేదు అనుకుంటే మీరు ఫోల్డర్గా కూడా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. రైట్ సో ఫోల్డర్గా ఎలా ఆర్గనైజ్ చేస్తాము అంటే ఫస్ట్ మన బుక్ మార్క్ బార్ ఇలా కనపడుతుంది కదా అన్ని కనపడేసరికి ఓకే సో ఇక్కడికి వచ్చి యాడ్ ఫోల్డర్ మీద క్లిక్ చేసి మీరు ఒక ఫోల్డర్ ని క్రియేట్ చేయండి. డిజిటల్ మార్కెటింగ్ అవును గుర్తుంది. ఎందుకు వస్తాయి మ్యూట్ అవ్వండి. ఇప్పుడా? అవును మరి చెప్పలేదు వాళ్ళు. రైట్ బుక్ బార్ లో మీరు ఏం చేస్తున్నారు ఒక ఫోల్డర్ డిజిటల్ మార్కెటింగ్ అని చెప్పి ఒక ఫోల్డర్ ని క్రియేట్ చేస్తారు. ఓకే సేవ్ చేశాను. ఆ ఫోల్డర్ ఎక్కడ వచ్చింది ఇక్కడ వచ్చింది. దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. ఓకే డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నాను. అప్పుడు ఈ డిజిటల్ మార్కెటింగ్ లో ఎవ్రీడే మనకి డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన లింక్స్ అన్ని కూడా ఇక్కడ పెట్టుకున్నాను. ఓకే సో ఇప్పుడు చూడండి ఎక్కువగా గూగుల్ వాడతాం కదా google.com ఓకే సో దీన్ని బుక్ మార్క్ చేసుకుని ఎక్కడ పెట్టుకుంటున్నాను డిజిటల్ మార్కెటింగ్ అనే ఫోల్డర్ లో పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ చూడండి డైరెక్ట్ గా మనం గూగుల్ ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే సోషల్ బ్లేడ్ ఈ సైట్ ని కూడా బుక్ మార్క్ చేసుకుంటున్నాను. ఓకే బుక్ మార్క్ చేసుకుని అంతకుముందు యూట్యూబ్ ఫోల్డర్ ఉంటే డిజిటల్ మార్కెటింగ్ లో పెట్టుకున్నాను. ఇప్పుడు నేను సోషల్ బ్లేడ్ ఓపెన్ చేయాలనుకుంటే ఇక్కడికి వచ్చి వాళ్ళు ఓపెన్ చేసలేదు ట్యాబ్ తీసుకొని డిజిటల్ మార్కెటింగ్ లోకి వెళ్ళి యూట్యూబ్ సో ఇలా మనం ఆర్గనైజ్ చేసుకుంటాం అనమాట. మనం రెగ్యులర్ గా ఓపెన్ చేసే సైట్స్ కానీ ఇవన్నీ కూడా బుక్ మార్క్స్ కింద పెట్టుకుంటాం. రైట్ అలాగే ఎవ్రీడే ఇప్పుడు నాకు ప్రతిరోజు కొన్ని నేను టోరెంట్ సైట్స్ ను ఓపెన్ చేస్తా ఉంటాను. అవి టోరెంట్ సైట్స్ మన ఇండియాలో ఓపెన్ అవుతాయి కొన్ని వెబ్సైట్స్. మీకు ఎవరికైనా టోరెంట్ అనే కాన్సెప్ట్ ఐడియా ఉందా? వీడియోస్ ని డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటాం. హలో లేదు కానీ టొరంటో ఐడియా ఉంది. టొరంటో కాదండి టోరెంట్. ఓకే సో మీరు యాక్చువల్గా ఇక్కడ రికార్డింగ్ పాస్ చేస్తున్నాను నేను. We've got the right domain for you. Search the largest selection. ఓకే నాకు ఇందులో ప్లే అయ్యే ఆడియో వినాలనుకుంటున్నాను. ఆడియోని రికార్డ్ చేసుకోవాలనుకుంటున్నాను. అలాంటప్పుడు మనకి ఇదేం ప్లగిన్ క్రోమ్ ఆడియో క్యాప్చర్ అనే ఒక ప్లగిన్ ఉంది. ఈ ప్లగిన్ యూజ్ చేసుకుని స్టార్ట్ క్యాప్చర్. ఓకే మీకు ఇప్పుడు ఇందులో వచ్చే వాయిస్ మొత్తం రికార్డ్ అవుతా ఉంటుంది. నాకు యాక్చువల్గా ఇది నేను ఎందుకు యూజ్ చేస్తాను అంటే నేను క్రోమ్ ఆడియో క్యాప్చర్ యూజ్ చేస్తాను అంటే మనకి ఎవరికైనా చాట్ జీపీటీ ఐడియా ఉందా? ఎప్పుడైనా విన్నారా చాట్ జీపీటీ అని? ఏమా చాట్ జీపీటీ అని ఎవరైనా విన్నారా? పేరు మాత్రం విన్నారు. ఓకే సో మనకి స్టార్ట్ క్యాప్చర్ కొట్టండి. రైట్ cover these three topics, very important topics. The first thing, followed by సో ఇప్పుడు చూడండి జెమినీ అని ఉంది గూగుల్ వాళ్ళది. ఫస్ట్
ఫస్ట్ మనకు చాట్ జీపీటీ ఇచ్చారు. తర్వాత గూగుల్ వాళ్ళు వచ్చి జెమినీ అని చెప్పి రిలీజ్ చేశారు. జెమినీ వాళ్ళు గూగుల్ బార్డ్ అని రిలీజ్ చేశారు ఏఐ టూల్‌ని. తర్వాత జెమినీ అని చెప్పి రిలీజ్ చేశారు. ఓకే. గూగుల్ బార్డ్‌నే జెమినీ కింద కన్వర్ట్ చేశారు. ఓకే. ఈ జెమినీ చూడండి ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ నేను వాట్ ఈజ్ డిజిటల్ మార్కెటింగ్ అని సెట్ చేశాను అనుకోండి. వాట్ ఈజ్ లేకపోతే మీకు తెలిసిన ఇంగ్లీష్ మూవీ ఏదన్నా చెప్పండి. మీకు బాగా నచ్చిన ఇంగ్లీష్ మూవీ, యాక్షన్ మూవీ. హలో. ఒక ఇంగ్లీష్ మూవీ పేరు చెప్పండండి. మీరు రెగ్యులర్‌గా ఏదో ఒక ఇంగ్లీష్ మూవీ చూస్తారు కదా! లేదు సార్. టైటానిక్ అండి. టైటానిక్ మూవీ. ఓకే. సో, నేనిక్కడ జెమినీ అనే ఒక ఏఐ టూల్‌ని ఓపెన్ చేసి గూగుల్ వాళ్ళది టైటానిక్ అని చెప్పి నేను సెట్ చేశాను. ఓకే. అడిగాను గూగుల్ బార్డ్‌ని. ఓకే. సో, ఇది టైటానిక్ మూవీ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కొద్దిగా చెప్పింది. రైట్. సో, కావాలనుకుంటే నేను ఇప్పుడేంటంటే యాక్చువల్‌గా ఈ కంటెంట్ నేను వినాలనుకుంటున్నా. ఇక్కడ Titanic, మనకి a love story set against a tragedy. Titanic is a historical romance film set against the backdrop of the RMS Titanic's fatal maiden voyage in 1912. ఓకే. నాకు ఇప్పుడు ఈ చెప్పే వాయిస్‌ని నేను రికార్డ్ చేసుకోవాలనుకున్నా. నాకు ఒకసారి అవసరం వచ్చిందనమాట. ఈ గూగుల్ వాయిస్‌ని రికార్డ్ చేయాలనుకున్నాను. గూగుల్ వాయిస్‌ని రికార్డ్ చేయాలి అనుకున్నప్పుడు నాకు ఈ టూల్ కనపడిందనమాట. ఓకే. సో, ఇదేంటిది? క్రోమ్ ఆడియో క్యాప్చర్ అనే టూల్. సో, మీరు దీన్ని ఎక్కడ ఎతకాలి? ఇది కావాలనుకుంటే మీరు క్రోమ్ స్టోర్‌లోకి వెళ్లి ఎతకాలి. క్రోమ్ స్టోర్ చూపించాను కదా నేను మీకు. క్రోమ్ స్టోర్. ఓకే. క్రోమ్ స్టోర్‌లోకి వెళ్ళి ఏమని వెతకాలి? క్రోమ్ ఆడియో క్యాప్చర్. క్రోమ్ ఆడియో క్యాప్చర్. లేకపోతే మీకు క్రోమ్ ఐడియా లేదు. అసలు ఆడియో క్యాప్చర్ పర్పస్ ఏమేమి ఉన్నాయి. సో, నాకు క్రోమ్ ఆడియో క్యాప్చర్ బాగా యూజ్ అయింది. అందుకని ఇది ఉంచాను. ఇక్కడ చూసుకున్నట్టయితే స్మార్ట్ ఆడియో క్యాప్చర్ అని సో మెనీ ప్లగిన్స్ ఉన్నాయి మనకి. ఓకే. సో, దీన్ని ఇన్‌స్టాల్ చేసుకున్నా. ఆల్రెడీ ఇన్‌స్టాల్డ్ అని చెప్పి చూపిస్తుంది కదా! ఇప్పుడు నేనేం చేశాను అంటే దీన్ని ఆన్ చేసుకొని స్టార్ట్ క్యాప్చర్ కొట్టాను. స్టార్ట్ క్యాప్చర్ కొట్టిన తర్వాత స్టార్ట్ చేశాను. Titanic, a love story set against a tragedy. Titanic is a historical romance film set against the backdrop of the RMS Titanic's fatal maiden voyage in 1912. The story revolves around two young lovers, Jack Okay. and Rose, who meet and fall in love aboard the ship. Rose, a privileged young woman from a wealthy family, ఆపేస్తున్నానండి. ఆపేసి ఇప్పుడు రికార్డ్ అయిన దాన్ని సేవ్ క్యాప్చర్ కొడుతున్నాను. సేవ్ క్యాప్చర్ ఆడియో టైటానిక్. రైట్. సో, దీన్ని ప్లే చేయాలనుకుంటున్నాను. Titanic, a love story set against a tragedy. ఓకే. ఈ విధంగా నాకు ఈ ప్లగిన్ అనేది యూజ్ అయింది. మీకు అవసరమైన ప్లగిన్ గురించి మీరు సెట్ చేయండి. ఇక్కడ చూసుకున్నట్టయితే వాట్సాప్ సెండర్ అని ఒక ప్లగిన్ ఉంది. దీని యూజ్ ఏంటంటే నేను డైలీ వచ్చేసి స్టూడెంట్స్‌కి మెసేజ్ పెడతా ఉంటాను. ప్లీజ్ జాయిన్ నౌ అని చెప్పి ఇప్పుడు మెసేజ్ పెట్టాను కదా నేను. జాయిన్ 9 PM అని ఎంతమందికి పెట్టాను? 123 నంబర్స్‌కి పెట్టాను. రైట్. సో, 123 నంబర్స్‌కి వాట్సాప్ ద్వారా మెసేజ్ పెట్టడం మాన్యువల్‌గా పెట్టాలంటే ఎంత కష్టం? కష్టమేనా కాదా? హలో. అర్థమవుతుందండి నేను చెప్పేది? ప్లగిన్ కాన్సెప్ట్ అర్థమవుతుందా? యెస్ సార్. ఓకే. సో, ఇప్పుడు నేను డిజిటల్ మార్కెటింగ్ ప్రమోట్ చేసుకున్నాను. బ్యాచ్ స్టార్ట్ అవుతుందని నియర్లీ 123 నంబర్స్ రిజిస్టర్ అయ్యారు నాకు.
ఓకే. ఈ 123 నంబర్స్‌కి 9కి ఈరోజు 9కి క్లాస్ జరుగుతుందని నేను కమ్యూనికేట్ చేయాలి. సో, ఇంతవరకంటే టెక్స్ట్ మెసేజ్‌లు పెట్టేవాళ్ళం. లేకపోతే జీమెయిల్‌లో మెసేజ్‌లు జీమెయిల్‌లో వాళ్ళ ఈమెయిల్ ఐడీస్ నా దగ్గర ఉంటే 123 నంబర్స్‌కి మెసేజ్ పెట్టొచ్చు. ఇప్పుడు లేటెస్ట్‌గా అందరూ కూడా ఏం వాడుతున్నారు? వాట్సాప్ వాడుతున్నారు. ఎక్కువగా వాట్సాప్ చెక్ చేసుకుంటున్నారు కాబట్టి 123 నంబర్స్‌కి నేను మెసేజ్ పెట్టాలి. పెట్టాలి అంటే మాన్యువల్‌గా పెట్టడం. ఒక్కొక్క నంబర్ తీసుకొని ఇక్కడ సెర్చ్ చేసి పెట్టడం అనేది కష్టం కాబట్టి మనకి బల్క్ వాట్సాప్ సెంటర్ అనే ఒక ప్లగిన్ ఉంది. ఇందులో పెయిడ్ ఉంటుంది. ఫ్రీ ఉంటుంది. ఓకే. సో, దీన్ని ఇన్‌స్టాల్ చేసుకున్నాను. ఇన్‌స్టాల్ చేసుకొని వాట్సాప్ ఆన్ చేసి ఇది ఆల్రెడీ ఇక్కడ ఓపెన్ అయిందిగా అందుకే అలా చూపిస్తుంది. వాట్సాప్ ఆన్ చేసి ఈ సెండర్ దీన్ని పట్టుకున్నాను. పట్టుకొని ఈ 123 నంబర్స్‌ని ఇక్కడ పేస్ట్ చేశాను. ఓకేనా. నంబర్స్ ఉన్నాయి కదా! నా దగ్గర 123 నంబర్స్ అవి తీసుకొని ఇక్కడ ఆ నంబర్స్ అన్ని పేస్ట్ చేశాను. సో, ఇక్కడేంటంటే +91 ఎక్స్‌టెన్షన్ ఒకవేళ ఇండియా నంబర్స్ అయితే 91 యాడ్ అయ్యి లేకుండా ఉంటే ఇది చూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ 91 యాడ్ అయ్యి ఉంటే ఇంటర్నేషనల్ నంబర్స్ కూడా ఉంటే మనం దీన్ని చూజ్ చేసుకోవాలి. చూజ్ చేసుకొని ఆ నంబర్స్ అన్ని ఇక్కడ పేస్ట్ చేశాను. పేస్ట్ చేసుకొని నేను పంపించాలనుకున్న మెసేజ్ ఇక్కడ పెట్టాను. ఇక్కడ చూడండి ఇక్కడ కావాలంటే ఇమేజ్‌ని యాడ్ చేసుకోవచ్చు కానీ ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఉంటేనే యాడ్ చేయగలుగుతాం అన్నమాట. ప్రో వెర్షన్ యాడ్ చేసుకుంటే ఇమేజ్‌ని కూడా మనం అటాచ్ చేసుకోగలుగుతాం పంపించే మెసేజ్. సెండ్ కొట్టాను నేను. ఓకే. కొన్ని మెసేజెస్ తీసుకొని సెండ్ చేద్దాము. రైట్. సో, తీసుకొని రైట్. ఇక్కడ పెట్టాను. పెట్టి ఈ నంబర్స్ అన్ని పేస్ట్ చేసి సో, సెండ్ కొట్టాను. సెండ్ కొడితే మనకి చూడండి 1 బై 1 మెసేజ్‌లు వెళ్ళిపోయాయి. ఓకేనా. ఈ 123 నంబర్స్‌కి 1 బై 1 వెళ్తా ఉంటాయి మెసేజెస్. సో, ఎక్కువ మెసేజ్‌లు పంపించామనుకోండి వాట్సాప్‌లో బ్లాక్ చేసేస్తాం. రైట్. సో, తర్వాత రిపోర్ట్ కావాలంటే డౌన్‌లోడ్ చేసుకోవాలంటే వాళ్ళు ప్రీమియం వెర్షన్ అయితే ఎంతమందికెళ్ళింది, ఎంతమందికి వెళ్ళలేదు అనే రిపోర్ట్ కూడా మనం చూసుకోవచ్చు ఎక్సెల్‌లో. సో, ఎవరికైతే ఫెయిల్ అయినాయో అసలు ఎందుకు ఫెయిల్ అయినాయి ఆ నంబర్స్ అనేది కాల్ చేసి చెప్తాం వాళ్ళకి. వాళ్ళకి వాట్సాప్ లేదనుకో సెండ్ అవుద్ది కదా మెసేజ్. ఓకే. ఈ బల్క్ వాట్సాప్ మెసేజ్ అందుకు యూజ్ చేస్తున్నాం. ఓకే. ఇలా సో మెనీ ప్లగిన్స్ మనకు అవసరమయ్యే పిక్సెల్ ప్లగిన్స్ ఏవి కూడా ఆన్ చేసి ఉంచలేదు నేను. గూగుల్ పిక్సెల్ గాని, మన ఫేస్‌బుక్ పిక్సెల్ గాని. ఇక్కడ మీరు ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేసుకున్నారు. ఇన్‌స్టాల్ చేసిన ప్లగిన్‌ని మీరు రిమూవ్ చేసేయాలి. మీకు అవసరం లేదు. ఓకేనా. సో, అవసరం లేదనుకుంటే మీరు ఎక్కడుందో ఆ ప్లగిన్ దగ్గరికెళ్ళి క్రోమ్ ఆడియో క్యాప్చర్ నేను ఈ మధ్య వాడట్లేదు కాబట్టి దీన్ని చెక్ చేసేస్తే ఇది డిజేబుల్ అయిపోతుంది. లేదు కంప్లీట్‌గా రిమూవ్ చేయాలంటే రిమూవ్ చేసేయొచ్చు. ఓకే. గో ఫిల్ పేజ్ కూడా వాడట్లేదు. దీన్ని చేసేసాను. ఎక్కువగా వాట్సాప్ సెంటర్ ఇది బ్రౌజ్ ఎక్కువగా వాడుతూ ఉంటాను. ఓకే. ఇంకోటేంటిది నంబర్స్. నంబర్స్ కూడా పెద్దగా వాడను కాబట్టి దీన్ని అవసరం లేనియన్నీ కూడా వాట్సాప్ సెంటర్ దగ్గర ఇది ఆన్‌లో ఉంది. నంబర్స్ ఎక్కడుంది? ఆ! సో, ఇది రెగ్యులర్‌గా నాకు అవసరం వచ్చినప్పుడు ఆన్ చేసుకొని, అవసరం లేనప్పుడు ఆఫ్ చేసేసుకుంటా ఉంటాను. ఇందుకు ఆన్ చేసి ఉంటే కొద్దిగా బ్రౌజర్ లోడ్ అవ్వడం మనం ఎక్కువ టైం తీసుకుంటుందన్నమాట. బ్రౌజర్ స్లోగా రన్ అవుతా ఉంటుంది. అవసరమైనవి మాత్రమే ఉంచుకుంటాం. ఓకే. ఇక్కడ వరకు ప్లగిన్స్ గురించి చెప్పిన దాంట్లో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? నో సార్. ఓకే. సో, ఈ వాట్సాప్ సెండర్ వచ్చిన తర్వాతండి యాక్చువల్‌గా వచ్చి దాదాపుగా 7, 8 సంవత్సరాలు అవుతుంది. నా వర్క్ అనేది చాలా ఈజీ అయిపోయింది. ఇంతవరకు ఏం చేసేవాడినంటే నంబర్స్ అన్నిటిని కూడా ఒక నోట్‌ప్యాడ్‌లో పెట్టుకొని ఒక్కొక్క నంబర్ వెతికి దాదాపుగా 2, 3 గంటలు పట్టాయి. ఓకే. ఇప్పుడు సింపుల్‌గా అలా అని ఒక 1000 నంబర్స్ పెట్టేసి మెసేజెస్ సెండ్ చేసామనుకోండి అన్‌నోన్ నంబర్స్‌కి వెంటనే మన వాట్సాప్ అనేది బ్లాక్ అయిపోతుంది. చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఒక 2000 నంబర్స్ పెట్టేసి, ఎక్కడో బయట దొరికిన నంబర్స్ తీసుకొచ్చి సెంటర్‌లో పెట్టేసి మెసేజ్ పెట్టేసామనుకోండి, ఎక్కువ మందికి అన్‌నోన్ నంబర్స్‌కెళ్ళకూడదు మెసేజెస్. ఓకే. అలా ఒకేసారి పంపిస్తే ఏమవుతుందంటే బ్లాక్ చేసేస్తది. ఒక 100, 200 మన ఫోన్ బుక్‌లో సేవ్ అయ్యున్న కాంటాక్ట్స్ ఇవన్నీ నేను సేవ్ చేసుకొని ఉంచాను కదా! అందుకని పర్ఫెక్ట్‌గా వెళ్తున్నాయన్నమాట. ఓకే. సో, తర్వాత ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ఎవరు నేర్చుకోవాలనుకున్నా కొద్దిగా హెచ్‌టీఎంఎల్ కోడ్ నేర్చుకోవాలనుకున్నాను. హెచ్‌టీఎంఎల్ కోడ్ కావాలనుకున్నాం కదా! సో, ఒకసారి నోట్‌ప్యాడ్ ఓపెన్ చేస్తున్నాను. యాక్చువల్‌గా మనకు వెబ్ పేజ్ అంటే ఏంటి? ఇప్పుడు vlrtrain.com అనే సైట్‌ని ఓపెన్ చేస్తున్నానండి. ఓకే. ఇక్కడ చూడండి నాకు రిజిస్టర్ నౌ అనే ఒక పేజ్ ఉంది. దీన్ని ఓపెన్ చేశాను. ఇప్పుడు ఇలా కనపడుతుంది కదా! ఓకే.
ఇక్కడ దీన్ని ఏమంటాము? ఇదేంటిది యాక్చువల్‌గా మనం యూజ్ చేసే సాఫ్ట్‌వేర్ ఏంటిది? బ్రౌజర్ ఏంటి? మనం యూజ్ చేసే బ్రౌజర్ ఏంటి ఇక్కడ? గూగుల్ క్రోమ్ బ్రౌజర్. ఓకేనా? మీరు ఏదైనా ఒక వెబ్‌సైట్‌ని ఓపెన్ చేయాలి అంటే కంపల్సరీగా మీ సిస్టమ్‌లో ఏముండాలి? క్రోమ్ మీరు ఉండాలి. బ్రౌజర్ అంటామన్నమాట. బ్రౌజర్ ఉండాలి. బ్రౌజర్‌లో మనకి గూగుల్ క్రోమ్ ఉంది, ఫైర్‌ఫాక్స్ ఉంది, లేకపోతే సో మెనీ ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ ఉంది. సో మెనీ బ్రౌజర్స్ ఉన్నాయి. కాకపోతే ఎక్కువ మంది మన ఇండియాలో గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ని వాడతారు. రైట్? మీరు ఓఎస్ ఇన్‌స్టాల్ చేయగానే ఆటోమేటిక్‌గా గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ని కూడా ఇన్‌స్టాల్ చేస్తారు. గూగుల్ క్రోమ్ బ్రౌజర్. ఇప్పుడు మన దాంట్లో గూగుల్ బ్రౌజర్ ఉంది. అలాగే మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అనే బ్రౌజర్ కూడా ఉంది. రైట్? సో నేను ఎక్కువగా గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ని యూజ్ చేస్తాను. ఇప్పుడు బ్రౌజర్ ఓపెన్ చేశాను. బ్రౌజర్ ఓపెన్ చేశాను. రైట్? సో నేను వెబ్‌సైట్‌ని ఓపెన్ చేయాలనుకుంటున్నాను. మీరు వెబ్‌సైట్‌ని ఎలా మీకు తెలిసిన వెబ్‌సైట్‌ని ఎలా ఓపెన్ చేస్తారు? దీన్ని అడ్రెస్ బార్ అంటాం. ఓకేనా? ఇక్కడ ఇది అడ్రెస్ బారు, ఇదొచ్చేసి టూల్ బార్. రైట్? కదా! టూల్ బార్ గురించి తెలుసు కదా మీకు. ఇది టూల్ బార్, ఇది అడ్రెస్ బార్. అడ్రెస్ బార్‌లోకెళ్ళి మీరు కావాల్సిన ఏదైతే వెబ్‌సైట్ ఉందో www.vlrtrain.com అనే ఒక సైట్‌ని ఓపెన్ చేస్తాం. రైట్? ఇక్కడ మనకు వెబ్‌సైట్ అనేది ఓపెన్. ఇది వెబ్‌సైట్. ఓకే. వెబ్‌సైట్‌ని ఈ విధంగా ఓపెన్ చేసుకున్నాం. ఈ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ నౌ అనేది ఒక పోస్ట్, ఒక పేజ్. దీని మీద క్లిక్ చేస్తే మనకు రిజిస్టర్ నౌ అనే పేజ్ ఓపెన్ అయింది. ఓకేనా? ఎంటైర్ యూఆర్ఎల్‌ని మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఏం కనపడుతుంది? హెచ్‌టిటిపిఎస్ తర్వాత 2 ఫార్వర్డ్ స్లాష్ తర్వాత www తర్వాత VLR తర్వాత .com తర్వాత 2024 తర్వాత 02 తర్వాత registernow.html ఫైల్ కనపడుతుంది కదా! సో ఇక్కడ నా డొమైన్ నేమ్ ఏంటి? ఇక్కడ యూఆర్ఎల్‌లో మన డొమైన్ నేమ్ ఏంటి? VLR train. రైట్. ఇక్కడ దీన్ని ఈ పార్ట్‌ని VLR ట్రైన్ అనే దాన్ని మన మెయిన్ డొమైన్ నేమ్ అంటాం. సో ఇదే నా బ్రాండ్ నేమ్ కూడా. ఇప్పుడు ఇంకో సైట్ చూద్దాము. VLRtraining.in VLRtraining.in సో ఇది మనం ఇదొక వెబ్‌సైట్. ఓకే. ఇది నాది ఇంకో వెబ్‌సైట్. మన వీడియోస్ స్టోర్ పర్పస్ యూజ్ చేసేది వచ్చేసి VLRtraining.nourish.com ఓకే. సో ఇది ఒక వెబ్‌సైట్. రైట్? ఓకే. ఇక్కడ నా మెయిన్ డొమైన్ ఏంటి? నా VLR డొమైన్ training. నేమ్ ఏంటి ఈ పేజ్‌లో? ఈ యూఆర్ఎల్‌లో? VLR training. VLRtraining.in అనేది మెయిన్ డొమైన్. ఇక్కడ చూడండి ఓకే. ఇది చూడండి. ఇదేంటి? ఇందులో డొమైన్ నేమ్ ఏంటి? మెయిన్ డొమైన్ నేము? VLR training dot కాదు. nourish ఇక్కడ dot. ఇది చూడండి. ఇది క్నోరిష్ ఏదైతే .com, .in లేకపోతే .co.in ముందు ఉంటుందో దాన్ని మెయిన్ డొమైన్ అంటాం. ఇది క్నోరిష్ అనేది మెయిన్ డొమైన్. ఓకేనా? క్నోరిష్ అనేది మెయిన్ డొమైన్. ఇక్కడ VLRtraining.in అనేది మెయిన్ డొమైన్. VLR ట్రైనింగ్ మెయిన్ డొమైన్. మెయిన్ డొమైన్ నేమ్. ఓకేనా? ఇది ఇక్కడ ఉన్నది కదా! దీన్ని ఏమంటాము? సబ్ డొమైన్ అంటాం. ఈ VLR ట్రైనింగ్‌లో అనేది సబ్ డొమైన్. ఇక్కడ కూడా సబ్ డొమైన్ వచ్చి www. కాకపోతే ఈ క్నోరిష్‌లో సబ్ డొమైన్ ఏముంది? VLR training. VLR ట్రైనింగ్ అనేది సబ్ డొమైన్. కావాలి అనుకుంటే నేను ఇక్కడ షాప్ అనే ఒక సబ్ డొమైన్ క్రియేట్ చేసుకోగలుగుతాను. రైట్? సో అది హోస్టింగ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ షాప్ అనేది క్రియేట్ చేసి ఈ షాప్‌లో నేను ఈ-కామర్స్ స్టోర్‌ని ఇన్‌స్టాల్ చేసి పెడతాను. ఓకేనా? సో అది ఎలా క్రియేట్ చేస్తాం అనేది కమింగ్ సెషన్‌లో చెప్తాను. ఇక్కడ మనకి టాప్ లెవెల్ డొమైన్ అంటాం. ఇదేంటిది? .com అనేది టాప్ లెవెల్ డొమైన్. .com, .in,
.us, కోడ్ ఇంకా సో మెనీ టాప్ లెవెల్ డొమైన్స్ ఉన్నాయి. ఏమేమి టాప్ లెవెల్ డొమైన్స్ ఉన్నాయో చూడండి. గోడాడీ అని చెప్పి ఒక సైట్ ఉంది మనకి. ఓకే, godaddy.com. సో నా హోస్టింగ్ అకౌంట్ కూడా గోడాడీలోనే ఉంటుంది. అంటే నేను డొమైన్ పర్చేజ్ చేసి హోస్టింగ్ కూడా ఇదే సైట్లో తీసుకున్నాను. మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా గోడాడీలోనే చూపిస్తాను. ఓకే, నేను ఇప్పుడు ఒక ఎక్వేరియం షాప్ని ఆన్లైన్లో ఒక ఎక్వేరియం షాప్ని స్టార్ట్ చేసి అందులో నేను చేపలు, అది ఎక్వేరియం ఫిషెస్ ఉంటాయి కదా, ఎక్వేరియం ఫిషెస్ని అమ్ముదాం అనుకుంటున్నాను. ఎక్వేరియం ఫిషెస్, ఎక్వేరియం ఫుడ్, ఎక్వేరియంస్, ఇంకా సో మెనీ ఐటమ్స్ ఉంటాయి కదా, పెట్స్ అంటే మళ్ళీ ఎక్వేరియం షాపే పెడుతున్నాం కదా, ఎక్వేరియంకి సంబంధించిన ప్రోడక్ట్స్ అమ్ముదాం అనుకుంటున్నాను. సో మీరు ఎక్వేరియం ప్రోడక్ట్స్ అమ్మే షాప్ని డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు ఆన్లైన్. ఓకే, మీకు ఆల్రెడీ ఒక ఎక్వేరియం షాప్ ఉంది. ఓకేనా? సో మనం ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి? ఎక్వేరియం షాప్కు సంబంధించిన ఒక డొమైన్ని రిజిస్టర్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు ఏం డొమైన్ ఉంది ఇక్కడ? vlrtrain.com అనే డొమైన్ ఉంది. అలాగే vlrtraining.in అనే డొమైన్ ఉంది. అలాగే vlrsoft.com అనే ఒక డొమైన్ ఉంది. సో మీకు ఎక్స్ప్లెనేషన్ పర్పస్ ఈ డొమైన్ తీసుకున్నాను. అంటే ఇందులో చూపిస్తాను మీకు అంతా. vlrsoft.com, ఇంకా ఇందులో ఏం కంటెంట్ పెట్టలేదు. ఓకే, సో ఒక డొమైన్ ఉంది. అలాగే మీరు ఆన్లైన్లో ఒక ఆన్లైన్ స్టోర్ రన్ చేద్దాం అనుకుంటారు. మీరు కూడా ఒక డొమైన్ కొనుక్కోవాలి కదా. సో ఏమనుకోండి, ఈ డొమైన్ నేమ్ సెట్ చేసుకునేటప్పుడు మీరు చాలా రకాలుగా ఆలోచించాల్సి వస్తుంది. సో నోటెడ్ డొమైన్ ఉండాలి. ఓకేనా? అంటే అందరికి చెప్పగానే 1-2 సార్లు చెప్పగానే వాళ్ళకి గుర్తుండిపోవాలి డొమైన్ నేమ్ అనేది. ఓకేనా? షార్ట్ లెంత్లో ఉండాలి. అంటే బై ఎక్వేరియం ఫిషెస్ ఆన్లైన్ అలా పెట్టుకోడు. ఒక బ్రాండ్ నేమ్ను క్రియేట్ చేసుకోవాలి. దాని మీద ఒక లోగోను క్రియేట్ చేస్తాం మనం తర్వాత. సో ఏమని పెడదాం ఎక్వేరియం షాప్ నేము? డొమైన్ నేమ్ ఏమని పెడతారు? ఓకే, Aqua. మీరు ఓకే ఆన్లైన్లో కాకుండా మీరు ఒక షాప్ తీసుకుని అందులో ఎక్వేరియం షాప్ పెడదాం అనుకున్నారు. ఎక్వేరియం షాప్కి ఏదో ఒక నేమ్ పెట్టాల్సిందే కదా మీరు. ఏమని పెడతారు చెప్పండి మేడం, ఏదో చెప్పారు. Pure. సారీ, ప్యూర్. Pure. and Pure. ప్యూర్. అంతేనా? Aqua. ఆక్వా అంటే మళ్ళీ అన్నీ వచ్చేస్తాయి. ఆక్వా అంటే మళ్ళీ ఇవన్నీ చెరువులు, చేపల చెరువులు ఇవన్నీ కూడా వచ్చేస్తాయాగా. ప్యూర్ అక్వేరియం అని పెడదామా? స్పెల్లింగ్ మిస్టేక్ చూసుకుందాం. ప్యూర్ అక్వేరియం, Yes. ఆల్రెడీ ప్యూర్ ఎక్వేరియం అని చెప్పి పెడదాము. రైట్. సో ఇక్కడికి వచ్చి డొమైన్ నేమ్లో ప్యూర్ అక్వేరియం .com అనే డొమైన్ గురించి చూద్దాం. ప్యూర్ అక్వేరియం అనే డొమైన్ మనకి ఎంత చూపిస్తున్నాడు ఇక్కడ? 1,75,462 రూపీస్ ప్లస్ 139 ఇయర్. అంటే ఈ ప్యూర్ అక్వేరియం అనే షాప్ని, ఈ డొమైన్ నేమ్ని అంతకుముందు వేరే వాళ్ళు ఎవరో పర్చేజ్ చేసేసారు. ఓకేనా? సో ఆల్రెడీ వేరే వాళ్ళు పర్చేజ్ చేసి వాళ్ళు అమ్ముతున్నారు. కావాలి అనుకుంటే మనం ఇంత అమౌంట్ పెట్టి పే చేసి కొనుక్కోవచ్చు. కానీ మనం ఇంత అమౌంట్ పెట్టలేము, అనవసరం. ఓకేనా? నేమ్ చేంజ్ చేసుకుందాం. ఇక్కడ ప్యూర్ అక్వేరియం అనేది అందరూ వాడే కదా. అది కాకుండా మీరు ఏదో ఒక నేమ్, మన ఎక్వేరియంకి షాప్కి ఒక నేమ్ పెట్టుకున్నాం. ఓకే, ఎక్వేరియం నేమ్కి వచ్చేసి మీ పేరేంటి మేడం? Devi. దేవి ఎక్వేరియం అని చెప్పి పెడదాం. లేకపోతే ఏదో ఒకటి యూనిక్గా ఉండాలన్నమాట. ఇప్పుడు దేవి అనే ఎక్వేరియం అనే షాప్ ఉండే ఛాన్సెస్, వేరే వాళ్ళు క్రియేట్ చేసే ఛాన్సెస్ ఉందా? లేదు. ఇది యూనిక్గా ఉంది కాబట్టి ఓకే, దేవి ఎక్వేరియం మనకి ఆన్లైన్లో అవైలబుల్ ఉంది. ఓకే, ఎంత అంట? ఇయర్కి వచ్చేసి 1,399 రూపీస్. అదే మీరు 3 ఇయర్స్కి తీసుకున్నట్టయితే మీరు ఎంత కాస్ట్ అవుతుందో చూడండి. ఒక ఎక్వేరియం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే .com అవైలబిలిటీ ఉంది. ఇంకా ఏమేమి ఉన్నాయి మనకి?
డాట్ ఇన్ ఉంది, డాట్ కో డాట్ ఇన్ ఉంది, డాట్ షాప్ ఉంది, ఓకే, డాట్ లైఫ్, డాట్ యూఎస్, ఇవన్నీ కూడా అంటే ఏంటి టాప్ లెవెల్ డొమైన్స్. అవి తీసుకోవడం అంటే ఫ్రాంచైజ్ లాగా అండి, లేకపోతే ఫ్రాంచైజ్ బయ్యింగ్ కాదు, సపరేట్ మీరు కంపెనీ? ఒక షాప్ పెడితే దానికి ఎలాగైతే నియమిస్తారో మనం డొమైన్ ఇక్కడ చూడండి, విఎల్ఆర్ ట్రైనింగ్ డాట్ ఇన్ అని ఉంది. సో ఈ డొమైన్ నేమ్ నేను కొనుక్కున్నా, ఓకే. ఓకేనా. సో ఇక్కడ ఫ్రాంచైజ్ కింద రాదండి, ఇది యాక్చువల్ గా ఇంకా మనం వేరే ఎవరు యూజ్ చేయరు, మనకే వీఆర్ ఓనింగ్ ఇట్ అన్నట్టు. అంతే. సో ఓకే. 1 ఇయర్ పాటు ఆ డొమైన్ నేమ్ మనం తీసుకున్నాం కావాలంటే అంటే ఎక్కువగా బిజినెస్ లాంగ్ టర్మ్ లో ఉండాలంటే మనం ఏం చేయాలంటే డొమైన్ నేమ్ లో ఒక 5-6 సంవత్సరాలకు బుక్ చేసేసుకో, అప్పుడు మనకు ప్రాబ్లం ఉండదు. ఒక సంవత్సరం తీసుకున్నాం అనుకోండి, ఒక్కోసారి మర్చిపోయినప్పుడు ఆ డొమైన్ నేమ్ వేరే వాళ్ళు కొనుక్కేసుకుంటారు. ఓకే. ఓకేనా. సో రైట్, మీరు ఆన్లైన్ లో ఒక స్టోర్ రన్ చేద్దాం అనుకుంటున్నారు, ఒక వెబ్సైట్ ని. సో దాని పర్పస్ మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటి, ఒక డొమైన్ నేమ్ ని బుక్ చేసుకోవాలి. ఓకే. సో ఇక్కడ టాప్ లెవెల్ డొమైన్స్ ఎన్ని ఉన్నాయో చూడండి, డాట్ క్లబ్, డాట్ ఏ, డాట్ కో, డాట్ వాచ్, డాట్ నెట్, డాట్ ఇన్, డాట్ ఆన్లైన్, డాట్ ఎక్స్వైజెడ్, డాట్ లైవ్, డాట్ కామ్. సో ఇక్కడ విఆర్ అక్వేరియం అనేది ఉందంట, కాకపోతే ఎంత చెప్తున్నారు, లిస్ట్ 16,68,000 అవైలబిలిటీలో ఉందని చెప్తున్నారు. ఇది మనకు అవసరం లేదు కదా. ఒక్కొక్కసారి కొన్ని కంపెనీస్ స్టార్ట్ చేసేటప్పుడు అవసరం అవుతాయి, వాళ్ళు కొనుక్కుంటారు. రైట్. సో మనం దేవి, లేకపోతే మీ బ్రాండ్ నేమ్ ఏదన్నా వచ్చేటట్టు. సో నేను అనుకోండి విఎల్ఆర్ అక్వేరియం, ఓకే, విఎల్ఆర్ అక్వేరియం అని ట్రై చేద్దాం అనుకుంటున్నాను. యూనిక్ గా ఉంటుంది. లేకపోతే వికే అక్వేరియం. సో మీ సర్నేమ్లో ఇవి వచ్చేటట్టు పెట్టుకోండి. లేదంటే అంటే ఇక్కడ ప్యూర్ ఎక్వేరియం అన్నా కాకుండా మన బ్రాండ్ నేమ్ ఏదో ఒకటి వచ్చేటట్టు క్రియేట్, దేవినో ఎలా ఉండేటట్టు చూసుకుంటే మనకి యూనిక్ గా ఉంటుంది అనమాట. గుర్తుపెట్టుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా గుర్తుపెట్టుకుంటారు. రైట్. విఎల్ఆర్ ఎక్వేరియం, ఇంత లెంత్ కూడా తక్కువే ఉంది. ఎన్ని క్యారెక్టర్స్ ఉంది, విఎల్ఆర్ 3, 4, 5, 6, 7, 10 నుంచి 11, 13 క్యారెక్టర్స్ వరకు ఉండేటట్టు చూసుకోండి మీరు డొమైన్ నేమ్ బుక్ చేసుకునేటప్పుడు. ఓకే, ఈ డొమైన్స్ అన్ని కూడా నేను అలాగే బుక్ చేసుకున్నాను. సో మీకు ఇక్కడ టాప్ లెవెల్ డొమైన్స్ ఏమేమి ఉన్నాయి, ఓట్ ఉంది, షాప్ ఉంది, లైఫ్ ఉంది. మీరు మ్యాక్సిమం 99% .com డొమైన్ నే ప్రిఫర్ చేయండి. ఓకే. సో అంటే ఇక్కడ డాట్ ఇన్ ఉందండి, ఇది ఏకంగా 3 years కి 49 రూపీసే కదా ఫస్ట్ ఇయర్. సో ఇది తీసుకుందామంటే వర్కౌట్ అవ్వదు, అంటే వీటిని ప్రిఫర్ చేయొద్దు, .com డొమైన్స్ నే ప్రిఫర్ చేయండి. ఓకే. సో మీరు ఆ డొమైన్ నేమ్ కొనేసారు, కంటిన్యూ కొడుతుంది. సో డొమైన్ నేమ్ కొనగానే ఒకటి సరిపోతుందా, లేదు. డొమైన్ ని మనం హోస్ట్ మన ఫైల్స్ ని పెట్టుకోవడానికి, మన కంటెంట్ ని పెట్టడానికి, మనకు ప్రొడక్ట్స్ ని పెట్టుకోవడానికి మనకి స్పేస్ కావాలి. ఆ స్పేస్ ని హోస్టింగ్ అంటాం అనమాట. హోస్టింగ్ అకౌంట్ కూడా తీసుకోవాలి. ఓకేనా. సో మీకు ఏదైనా ఫైల్ మీరు చూడాలనుకోండి, మీ సిస్టంలో ఏం చేస్తారు, తీసుకొచ్చి డి డ్రైవ్ లో తీసుకొచ్చి సేవ్ చేస్తారు ఫైల్. మూవీ చూడాలనుకోండి, పెన్ డ్రైవ్ లో ఉంటే మూవీ చూడగలుగుతాం, లేదు కదా, తీసుకొచ్చి మనం సిస్టమ్ కి కనెక్ట్ చేసి ఆ మూవీని సిస్టంలోకి పేస్ట్ చేసుకుని ఆ సినిమాని ఓపెన్ చేసి చూస్తాం. ఓకే, కంపల్సరిగా ఒక స్పేస్ లో పెట్టాలి. సో అలాగే మన ఈ వెబ్సైట్ ఉంది, ఇక్కడ ఇమేజెస్ ఉన్నాయి, టెక్స్ట్ ఉంది, ఇదంతా కూడా నేను గోడాడీ హోస్టింగ్ లో ఒక స్పేస్ తీసుకుని, ఒక 4 GB 10 GB స్పేస్ తీసుకుని ఆ స్పేస్ లో ఇవన్నీ పెట్టానండి. ఓకేనా. కంపల్సరిగా మీకు హోస్టింగ్ కూడా కావాలి. హోస్టింగ్ ఎలా తీసుకుంటాము అంటే ఇక్కడికి వచ్చి, ఓకే, సో ఇప్పుడు మనం ఒక డొమైన్ కొన్నాం, గోడాడీలోకి వెళ్తున్నాను. మళ్ళీ ఇక్కడ చూసుకున్నట్టయితే వెబ్సైట్ అండ్ హోస్టింగ్ అని ఉంది కదా, వెబ్ హోస్టింగ్ అని ఉంది కదా, ఇక్కడికి వచ్చి సి ప్లాన్స్ అండ్ ప్రైజింగ్. ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు ఒకటే వెబ్సైట్ క్రియేట్ చేసే ఉద్దేశం ఉంటే ఈ ప్లాన్ తీసుకోండి, బై నౌ. ఓకే. సో డొమైన్ నేమ్ కూడా ఉంది దానికి, బై నౌ, కంటిన్యూ టు కార్ట్. సైన్ ఇన్ లెటర్ కొట్టాను. అసలు ఎంత కాస్ట్ అవుతుందో చూడండి. ఓకే, 3 years కి
విఎల్ఆర్ ఎక్వేరియం అనే డొమైన్కి మనకి 3 ఇయర్స్కి ఎంత ఖర్చు అవుతుంది? 2799. అలాగే 36 మంత్స్కి వెబ్ హోస్టింగ్కి మనకి ఎంత ఖర్చు అవుతుంది? సో ఇవేమీ అవసరం లేదు. చాలా వచ్చినట్టున్నాయి. సో ఇది అవసరం లేదు. ఇప్పుడు 5643 రూపీస్ అవుతుంది మనకి. ఎన్ని సంవత్సరాలకి? 3 సంవత్సరాలు. ఓకే, హోస్టింగ్ 36 మంత్స్, ఈ డొమైన్ వచ్చేసి 3 ఇయర్స్. ఓకే, మనం డొమైన్ నేమ్ తీసుకుంటున్నాం, హోస్టింగ్ కూడా తీసుకుంటాం. సో కావాలనుకుంటే పర్చేజ్ చేయొచ్చు. 3 ఇయర్స్కి మనకి ఎంత అవుతుంది? 5643 రూపీస్ అవుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే లిమిటేషన్, మీరు ఒక వెబ్సైట్ని డెవలప్ చేయగలరు. ఓకేనా? మీరు ఒక 4-5 వెబ్సైట్లను డెవలప్ చేయాలనుకోండి. సో 4 సపరేట్గా తీసుకోకుండా ఒకేసారి తీసుకున్నట్టయితే ప్లాన్స్ అండ్ ప్రైసింగ్ ఇక్కడికి వెళ్ళిపోయి మనం ఈ ప్లాన్ తీసుకుంటాం అన్నమాట. సో 10 వెబ్సైట్స్ వరకు మనం డెవలప్ చేసుకోవచ్చు. 25 డేటాబేసెస్ ఇస్తాయి, 50 GB స్టోరేజ్ ఇస్తున్నారు. అదే ఒక వెబ్సైట్ అనుకోండి 10 GB స్పేసే ఇస్తున్నారు మనకి. ఓకేనా? సో ఇది హోస్టింగ్ ప్లాన్ తీసుకుని రేపు హోస్టింగ్ ప్లాన్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తీసుకున్న తర్వాత సైట్ని వర్డ్ ప్రెస్, యాక్చువల్గా ఫస్ట్ మాడ్యూల్ వచ్చేసి మీకు వర్డ్ ప్రెస్ చెప్పిన తర్వాత క్యాన్వా గురించి చెప్తాను. వర్డ్ ప్రెస్ తోటి వెబ్సైట్ ఎలా డెవలప్ చేయాలో చూపించి, తర్వాత క్యాన్వా తోటి ఇమేజెస్ ఇవన్నీ కూడా ఎలా డెవలప్ చేసుకోవాలో చూపిస్తాను. తర్వాత వచ్చేసి వర్డ్ ప్రెస్లో SEO కాన్సెప్ట్స్ ఏముంటాయో అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ నెక్స్ట్ వీక్లో జరిగేది ఇది. నెక్స్ట్ వీక్లో మనకు వర్డ్ ప్రెస్, క్యాన్వా, SEOలో బేసిక్ కాన్సెప్ట్స్ కంప్లీట్ చేస్తాను. ఓకే, ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. అలాగే కొన్ని HTML బేసిక్స్ ఉన్నాయి. ఇమేజ్ అంటే ఏంటి, ఇమేజ్ ట్యాగ్ అంటే ఏంటి, యాంకర్ ట్యాగ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనకి మళ్ళీ మండే ఉంటుంది సెషను. సో మండే నుంచి పెయిడ్ సెషన్స్ స్టార్ట్ అవుతాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫీజు పే చేయండి. ఓకే, సో మండే మీకు HTML బేసిక్స్ చెప్పి వర్డ్ ప్రెస్ ఇన్స్టాలేషన్ చూపిస్తారు. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఇది విఎల్ఆర్ 1 ఇయర్కి తీసుకున్నాను అన్నాను కదండి, అన్నారు కదా. అది ఇంతకు ముందు వేరే ఓనర్, అంటే వాళ్ళ ఓనర్ దగ్గర మీరు అట్లా లీజ్ లా తీసుకుంటారా? అది అర్థం కాలేదు నాకు. వేరే పర్లేదండి, నాకు బిఎల్ఆర్ అర్థం కాలేదండి నాకు. మీ మీ అంటే విఎల్ఆర్ నేను 1 ఇయర్కి తీసుకున్నాను అన్నారు కదా. ఏం తీసుకున్నాను? విఎల్ఆర్ వెబ్సైట్ నండి. వెబ్సైట్ ని 1 ఇయర్కి రిజిస్ట్రేషన్ చేయించాను. వెబ్సైట్. ఓకే. ఓకేనా? ఏది విఎల్ఆర్ సాఫ్ట్ గురించి అడుగుతున్నారా? విఎల్ఆర్ సాఫ్ట్ మీకు అదే ఆ నేమ్ అంటే ఆ నేమ్ సాఫ్ట్ ఒకళ్ళు ఓనర్షిప్ ఉంటే వాళ్ళ దగ్గర మీరు ఒక 1 ఇయర్ అన్నట్టు తీసుకుంటారా? అట్లా ఏంటి? ఎవరు ఓనర్షిప్ అండి? 1 ఇయర్ పాటు దేన్ని తీసుకున్నాను? నేను ఒక తప్పని డొమైన్ నేను పర్చేజ్ చేశాను. ఓనర్షిప్ వేరే వాళ్ళ దగ్గర నుంచి ఏం తీసుకుంటాను నాకు అర్థం. ఓకే. మేబీ కన్‌ఫ్యూజ్ అయినట్టున్నాను నేను. విఎల్ఆర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ మనది. విఎల్ఆర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అనేది ఒక సాఫ్ట్‌వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. సో అదొకటి రన్ చేస్తున్నాం. ఓకే. ఓకేనా? ఇప్పుడు నేనేం చేశాను, విఎల్ఆర్ అక్వా ఎక్వేరియం అని చెప్పి ఒక డొమైన్ పర్చేజ్ చేశాను. అలాగే విఎల్ఆర్ సాఫ్ట్ అని ఒక డొమైన్ పర్చేజ్ చేశాను. ఓకే. ఓకే, మీకు జస్ట్ లైక్ అమెజాన్ ఒక వెబ్సైట్ ని క్రియేట్ చేయడం ఎలా చూపించాలో చూపించడానికి నేను ఒక డొమైన్ పర్చేజ్ చేశాను అంతే. ఓకే. ఓకే, సో మీకు ఏమన్నా అడగండి, ప్రాబ్లం లేదు. మనం మీరు ఏ ఉద్దేశంతో అడిగారు నాకు క్లారిటీ రావట్లేదు. ఒక మీ డొమైన్ పేరు పర్చేజ్ చేసాం అంతే. మీ పేరేంటండి? వెంకట్ అండి. ఓకే. నాకు ఎట్లా అనిపించిందంటే, ఈయన ప్రవీణ్ ఉన్నారు కదా, ప్రవీణ్ గారు విఎల్ఆర్ ట్రైనింగ్. సో ఆయన దగ్గర పర్చేస్ చేసి ఎట్లా తీసుకున్నాను. మీకు ప్రవీణ్ గారు ఎలా తెలుసు? ఇంతకుముందు వేరే కోర్స్‌కి తెలుసు. అక్కడి నుంచి వచ్చింది నాకు యాక్చువల్‌గా ఎప్పుడు ఇది. తీసుకున్నారు మీరు యాక్చువల్‌గా ప్రవీణ్ గారి దగ్గర ట్రైనింగ్? 3 ఇయర్స్ బ్యాక్ అనుకుంటున్నాను. 3 విఎల్ఆర్ టెక్నాలజీస్‌లో ట్రైనింగ్ తీసుకున్నారా మాదాపూర్‌లో ఉండేటప్పుడు? లేదు, ఆన్‌లైన్ ఆన్‌లైనే ఇట్లా వేరే ఏదో
కోర్స్‌ది? ఇప్పుడు యాక్చువల్‌గా నాది విఎల్ఆర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అండి. ఓకేనా? సో, ఆ! ఇందులో ఏంటంటే నాకు మన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్‌లో సో మెనీ కోర్సులుంటాయి. ఓకే. మన యాహ్! హ్మ్. ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ యూఆర్ఎల్ వచ్చి viLR-training.in. ఓకే. మన వెబ్‌సైట్ వచ్చేసి viLR-training.in అనేది మన వెబ్‌సైట్. యాక్చువల్‌గా ఇందులో ఇది లుక్ అండ్ ఫీల్ పోయింది కొద్దిగా ఏదో ప్రాబ్లమ్ వచ్చి. సో, మన దగ్గర ఈ కోర్సులుంటాయి. రియాక్ట్ జేఎస్, పవర్ బిఐ, అజూర్ డెవాప్స్ ఒక్కొక్క కోర్సు ఒక్కొక్క ఫ్యాకల్టీ టీచ్ చేస్తారు. ఓకే. ఓకేనా? సో, డిజిటల్ మార్కెటింగ్ నేను టీచ్ చేస్తాను. ఇన్స్టిట్యూట్ కూడా మనదే. ఓకేనా? హ్మ్. సో, ఇక్కడ పవర్ బిఐ ఉందనుకోండి. నరేంద్ర గారని చెప్పి ఆయన పవర్ బిఐ మీద వర్క్ చేస్తారు. అదొక సాఫ్ట్‌వేర్. సో, ఆయన సమ్ ఎక్స్ కంపెనీలో చేస్తూ ఆయన ఫ్రీ టైమ్‌లో క్లాసులు చెప్తారనమాట. మార్నింగ్, ఈవినింగ్ ఆన్‌లైన్ క్లాసెస్ తీసుకుంటా ఉంటారు. అలాగే మన ఇన్‌స్టిట్యూట్‌లో సో మెనీ క్లాసెస్ ఉన్నాయి. ఓకే. ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ అని, ఏపీఎన్ అని, డిజిటల్ మార్కెటింగ్ అని, స్నోఫ్లేక్ అని, మెండిక్స్ అని డిఫరెంట్ ఇప్పుడు ఎవరైనా మెండిక్స్ కావాలన్నారనుకోండి, మెండిక్స్ బ్యాచ్ స్టార్ట్ చేసి ఒక ఫ్యాకల్టీ ఉన్నారు. హితేష్ అని చెప్పి. హితేష్‌తో మెండిక్స్ క్లాసెస్ చెప్పిస్తారు స్టూడెంట్స్‌కి. హ్మ్. అలా విఎల్ఆర్ ట్రైనింగ్‌లో ప్రవీణ్ సార్ అనే ఆయన కూడా ఒక ఫ్యాకల్టీ. ఓకే. ఓకేనండి. సో, ఇప్పటి వరకు ఒక 3 ఇయర్స్ బ్యాక్ వరకు మన ఇన్‌స్టిట్యూట్‌లో టీచ్ చేశారాయన. తర్వాత హ్మ్. ఆయన ఓన్‌గా ఇన్‌స్టిట్యూట్ పెట్టుకున్నారు. ఓకే. ఓకేనా. ఆయన మన ఫస్టు హైటెక్ సిటీ దగ్గర పెట్టారు ప్రవీణ్ గుబ్బల గారు. తర్వాతొచ్చేసి ఇన్‌స్టిట్యూట్ పేరు ఎడ్యుపోలి అని చెప్పి పెట్టుకున్నారు ఇక్కడ మన జేఎన్‌టీయూలో. హ్మ్. ఓకేనండి. సో, అది. అర్థమైందా ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్? మనదొక ట్రైనింగ్ అర్థమైంది. ఇన్‌స్టిట్యూట్. ఇందులో సో మెనీ యాహ్! ఫ్యాకల్టీస్ ఉంటారు. మోహన్ గారుంటారు. అలాగే నాతో పాటు వర్క్ చేసే అంటే ఇన్ని కోర్సులు నేను హ్యాండిల్ చేయలేను కదా! అందుకని మోహన్ గారు కూడా అవును. కొన్ని కోర్సులు హ్యాండిల్ చేస్తారు. మన ఇన్‌స్టిట్యూట్‌లోనే ఉంటారు ఆయన కూడా. అలాగే హ్మ్. ఒక న వ ఏమో ఇదివరకైతే ఒక 10 మెంబర్స్ ఎంప్లాయీ ఉండేవాళ్ళు. ఇప్పుడు కొద్దిగా చాలా డౌన్ అయిపోయిందండి ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్. ఇప్పుడు ఇద్దరే ఉన్నారు ఎంప్లాయీస్. వాళ్ళేం చేస్తారంటే వీడియోస్ అప్‌లోడ్ చేయడం, మార్కెటింగ్ చేయడం ఇవన్నీ కూడా చేస్తారు. కాల్స్ చేయడం. ఓకే. ఓకేనా. సో, ఇన్ని కోర్సులు ఇప్పుడు ఒక ఫ్యాకల్టీ ఉంటారు. మన దగ్గర కొన్ని రోజులు చెప్తారు. తర్వాత ఆయన ఓన్‌గా స్టార్ట్ చేసుకుంటారు. వెళ్తారు. హ్మ్. అర్థమైందా? యాహ్! ఓకే. ఇంకా అండి ఇంకొకళ్ళు ఎవరో ఉన్నారు. పద్మ గారు ఎస్ సార్. ఏమన్నా డౌట్స్ ఉన్నాయండి? ఇది మనకి కార్పొరేట్ అదే మీరు ఎంఎన్‌సి ఇలా అన్నారు కదా! అలాంటి కంపెనీస్‌లో జాబ్ వస్తే మనకి హ్మ్. ప్రాజెక్ట్స్ ఇస్తారు. దాంట్లో మనకి మేము ఏం చేయాల్సి ఉంటది? మాక్సిమం మీకు చేసేది ఇమెయిల్ మార్కెటింగ్ గాని, ఈ కంటెంట్ మార్కెటింగ్ గాని, ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ గాని ఉంటుంది. చాలా సింపుల్‌గా ఉంటది. జాబ్స్ బానే ఉన్నాయండి. యాక్చువల్‌గా డిజిటల్ మార్కెటింగ్ మీద మనకి ఏంటంటే అండి రిక్వైర్మెంట్ ఎక్కువుంటది. ఓకే. ఇప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎస్ సార్ చెప్పండి. ఒక కంపెనీ ఇప్పుడు యాక్సెంచర్ అనే ఒక కంపెనీ. మీకు తెలిసిన టాప్ లెవెల్ ఎంఎన్‌సి కంపెనీ ఒకటి చెప్పండి. ఇన్ఫోసిస్. ఇన్ఫోసిస్ కంపెనీ ఉంది. ఇన్ఫోసిస్ తెలుసు. కంపెనీకి సో మెనీ క్లయింట్స్ ఉంటారు కదా! ఇప్పుడు ఇన్ఫోసిస్ కంపెనీ ఏం చేస్తుంది? సాఫ్ట్‌వేర్ అప్లికేషన్స్ డెవలప్ ఒక బ్యాంక్ ఉంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఉంది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. యాహ్! హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ వాళ్ళకి వాళ్ళ బ్యాంకింగ్ సంబంధించిన సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ కావాల్సొచ్చింది. సో, వాళ్ళు యాక్సెంచర్ కంపెనీకెళ్ళి మాకిలా సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ డెవలప్ చేయమని అడిగారు. సో, యాక్సెంచర్ కంపెనీ ఏం చేసింది? ఒక 1000 మందిని రిక్రూట్ చేసుకొని వాళ్ళకి సంబంధించిన బ్యాంకింగ్ అప్లికేషన్ అంతా కూడా డెవలప్ చేస్తుంది. ఓకే. ఓకే. ఒక హ్మ్. ప్రొడక్ట్‌ని అంటే ఇప్పుడు ఆ బ్యాంకింగ్ అప్లికేషన్ ప్రొడక్ట్‌ని డెవలప్ చేస్తుంది. ఎవరికి? హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌కి. ఈ బ్యాంకింగ్ అప్లికేషన్ అనేది ఒక ప్రొడక్ట్ అనుకుంటే, ఈ ప్రొడక్ట్ అనేది మిగతా కంపెనీస్ కూడా అవసరం అవుతదా? మిగతా బ్యాంకులు కూడా అవసరం అవుతదా? నేను ఎక్స్‌వైజెడ్ అని ఒక బ్యాంక్‌ని డెవలప్ చేశాను. స్టార్ట్ చేస్తున్నాను. ఆ బ్యాంక్‌కి కూడా అదే అప్లికేషన్ అవసరం అవుతదా? అవసరం అవుతుంది. నో. వేరే ఎవరి హ్మ్. అప్లికేషన్ వాళ్ళకి. ఎవరి అప్లికేషన్ కాకపోతే కోర్ తీసుకోండి. యాక్చువల్‌గా యాహ్! ఆ! మనకి ఇప్పుడు వేరే బ్యాంక్ కూడా అదే అప్లికేషన్ లాంటిది అవసరం అవుతాది. అందుకని అక్కడ మార్కెటింగ్ టీమ్ ఏం చేస్తదంటే వేరే బ్యాంక్ ఇప్పుడు అందరూ డెవలప్ చేసుకున్నారులెండి. ఇప్పుడు 2005, 2 టైమ్‌లో ఏంది మేము ఇలా బ్యాంకింగ్ అప్లికేషను డెవలప్ చేసామని వేరే బ్యాంకుల దగ్గరికి వెళ్లి మార్కెటింగ్ చెయ్యాలి గదా!
ఇప్పుడు స్కూల్ మేనేజ్మెంట్ సిస్టమ్ సంబంధించిన ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ డెవలప్ చేశారండి మీరు కూర్చుని. స్కూల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటారు. ఓకే. సో మీరు వినే ఉంటారు స్కూల్లో అటెండెన్స్‌ని కానీ, ఫీజు పేమెంట్‌లకు సంబంధించిన సాఫ్ట్వేర్ అన్నమాట. సో ప్రతి స్కూల్‌కి అవసరం అవుతది. అందుకని మనం ఏం చేస్తాము, ఒక నలుగురు డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళని తీసుకొని దాన్ని అన్ని స్కూల్‌కి ఎళ్ళేటట్టు ప్రమోట్ చేస్తాం. కొంతమంది ఫిజికల్‌గా కలుస్తూ ఉంటారు. కొంతమంది ఆన్‌లైన్‌లో ప్రమోట్ చేస్తా ఉంటారు. కదా! ఓకే. సో అలాగే యాక్సెంచర్ కంపెనీ బ్యాంకింగ్ సంబంధించి ఒక అప్లికేషన్ డెవలప్ చేసింది. కానీ మిగతా వాళ్ళకి కూడా తెలియాలి కదా! వీళ్ళ దగ్గర ఈ ప్రొడక్ట్ ఉంది. సో వీళ్ళు మనకు ప్రొవైడ్ చేయగలుగుతారని తెలియాలి కదా! సో ఆళ్ళు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అప్పుడు వీళ్ళ దగ్గర ఉన్న ప్రొడక్ట్‌ని ప్రమోట్ చేయడానికి పీపుల్ కావాలి కదా! ఓకేనా? సో ఫర్ వీళ్ళ దగ్గర ఎగ్జాంపుల్ ఒక ప్రొడక్టే కాదు. సో మెనీ ప్రొడక్ట్స్ ఉంటాయి. వాటినన్నిటిని ప్రమోట్ చేయడానికి హైర్ చేసుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెల్స్ ఫార్గో కంపెనీ ఉందనుకోండి. హ్మ్. దాంట్లో డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏం చేస్తారు వాళ్ళు? సో వాళ్ళకి సో మెనీ క్లయింట్స్ ఉంటారండి. ఓకేనా? ఇప్పుడు ఓకే. వెల్స్ ఫార్గోకే డిజిటల్ మార్కెటింగ్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. అలాగే వీళ్ళకు సో మెనీ క్లయింట్స్ ఉంటారు కదా! వాళ్ళ క్లయింట్స్‌కి డిజిటల్ మార్కెటింగ్ చేయాల్సొస్తది. ఓకే. అంటే ఇప్పుడు పెప్సీ కంపెనీ ఉందండి. పెప్సీ ఉంది కదా! పెప్సీ కంపెనీలో సో మెనీ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా! పెప్సీ కంపెనీ యాడ్స్ మీకు ఆన్‌లైన్‌లో వస్తా ఉంటాయా? యాహ్! ఇప్పుడు ఆ పెప్సీ కంపెనీకి సంబంధించిన యాడ్స్ అన్ని సమ్ ఎక్స్ అనే కంపెనీ డిజిటల్ మార్కెటింగ్ చేస్తా ఉంటది. ఆహా! ఇప్పుడు ఓకే. వెల్స్ ఫార్గోనే పెప్సీ కంపెనీకి సంబంధించిన మార్కెటింగ్ చేస్తుందనుకో, అక్కడ కూడా మనం డిజిటల్ మార్కెటింగ్ చేయాలి కదా ఆన్‌లైన్‌లో. హ్మ్. ఓకేనా? సో అందుకని వాళ్ళు హైర్ చేసుకుంటా ఉంటారు. ఓకే. సో ఎవ్రి కంపెనీ నీడ్స్ ఎ డిజిటల్ మార్కెటర్. డిజిటల్ అందరికి మార్కెటింగ్ ఎవ్రి కావాలి. కంపెనీ కావాలి. వాళ్ళ క్లయింట్స్‌కి అవసరం అవుతుంది. లేకపోతే వాళ్ళ బ్రాండ్ ప్రమోట్ చేసుకోవడానికి కూడా కావాల్సొస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఏఐ వస్తుంటే మోస్ట్‌లీ అన్నీ వెళ్ళిపోతాయి అంటున్నారు గదండీ! సో ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ మాన్యువల్ ఎట్లా ఉంటుంది? ఏదైనా సరే ఉంటది మేడం. మాన్యువల్‌గా చేయాల్సింది చేయాల్సిందే. ఓకేనా? ఏఐ హ్మ్. అనేది రిపీటెడ్ టాస్క్‌ని చేయగలుగుతది గానీ, కొత్తగా ఆలోచించి, కొత్తగా డిజైన్ చేయమంటే చేయలేదు. హ్మ్. చెయ్యాలి అన్నా అది జనాలకి నచ్చదు. ఇప్పుడు ఇమేజెస్ ఉన్నాయి. కొన్ని ఫీల్డ్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఇప్పుడు నేను మంచి ఇమేజ్‌ని జనరేట్ చేద్దాం అనుకుంటాను. ఏఐ టూల్‌లో కొన్ని టూల్స్ వచ్చినాయి. వాటితోటి ఇమేజ్‌ని, వీడియోస్‌ని చేయగలుగుతున్నాం కానీ, అంత క్వాలిటీగా మనకు కావాల్సినట్టయితే రాదు. రిపిటీటివ్ గూడా ఇంకా బోర్ వచ్చేసి. రిపిటీటివ్ టాస్క్ ఉందనుకోండి. అది చేయగలుగుతాయి అంతే. అసలు యాక్చువల్‌గా ఏఐ వల్ల ఎఫెక్ట్ అవుతది. అవ్వదని చెప్పను. మహా అంటే ఒక 5-10% ఎఫెక్ట్ అవుతుంది అంతే. అవునా? మాన్యువల్ 80-90% జాబ్స్ అంటున్నారు గదా! ఇంక 2, 3 ఇయర్స్‌లో. 80-90% అయితే ఏం చేస్తారండి ఎవరైనా? అంత ఎఫెక్ట్ అయ్యేది ఉండదండి. కంపల్సరీగా హ్యూమన్ ఇంటరాక్షన్ దేనికైనా ఉండాల్సిందే. ఓకేనా? ఒక 10% కాకపోతే వర్క్ అనేది ఈజీ అయిపోతది. ఏఐ యూజ్ చేయడం వల్ల మనం ఏఐని యూజ్ చేసుకొని చేయడం వల్ల వర్క్ అనేది ఈజీ అవుతది. అది ఎందుకు ఈజీ అవుతుందనేది మీకు చూపిస్తాను. ఓకే. చాట్‌జీపీటీలోనో లేకపోతే గూగుల్ బార్డ్‌లోనో మీకు ఎందుకు ఇంతవరకు ఏంటంటే ఒక ఆర్టికల్ రాయాల్సొచ్చిందనుకోండి. ఇప్పుడు నాకు ఆహ్, 'టైటానిక్' మూవీ గురించే నేను ఒక ఆర్టికల్ రాయాలి. హ్మ్. ఓకేనా? 'టైటానిక్' మూవీ స్టోరీ రాయాలి అనుకున్నా. నేనేం చేసేటోడిని ఇంతవరకు? సో, నేను సినిమా చూసి నేను పెన్నును, పేపర్ తీసుకొని దాని గురించి ఆర్టికల్ రాసేవాడిని. ఇప్పుడు చాట్‌జీపీటీ వచ్చింది. అంటే జెమినీ వచ్చింది. చాట్‌జీపీటీ. నేను జెమినీని అడగగానే ఏం చేసింది? అది స్టోరీ మొత్తం చెప్పింది నాకు. ఆ! ఆ కంటెంట్ రాసి ఇచ్చేసింది. అంటే 2 రోజులు పట్టే వరకు మనకెంత వితిన్ 10 మినిట్స్‌లో అయిపోద్ది. కావాలనుకుంటే కంటెంట్ మోడిఫై చేసుకొని అదే మనం ఫాస్ట్ అవుతుంది. హ్మ్. ఎఫిషియంట్ కంటెంట్ కూడా డెవలప్ చేసుకోవచ్చు. ఓకే. ఎక్కువగా ఎఫెక్ట్ అయింది కంటెంట్ రైటర్స్ ఉంటారండి. అది కమెంట్ సెక్షన్‌లో కంటెంట్ రైటర్ ఏం చేస్తాడో అనేది చెప్తాను. ఈ కంటెంట్ రైటర్స్‌కి ఈ చాట్ జీపీటీలో వచ్చిన తర్వాత దాదాపు జాబ్స్ తక్కువైపోయాయి. ఓకే. ఓకేనా? సో, సో కాకపోతే అంతే. ఏఐ చెప్పండి. కూడా మనం మిక్స్ చేయొచ్చనుకుంటా తర్వాతగా ఏఐని టూల్స్ మిక్స్ అవి చేయాలండి. యూజ్ పెట్టుకుంటే చేసుకుంటే ప్రొడక్టివిటీ అనేది హెల్ప్ పెరుగుతుంది. అవుతుంది. ప్రొడక్టివిటీ ప్రొడక్టివిటీ పెరుగుతది. చాలా పెరుగుకునేలాగా ఈజీ అవుతది. ఇక్కడ చేసుకోవచ్చు. చాట్ జీపీటీ ఏఐ టూల్స్‌ని ఎలా యూజ్ చేసుకోవాలనేది ఈ సెషన్స్‌లో నేను మీకు చెప్తాను. ఓహ్! నైస్. ఓకే అండి. సో మెనీనండి. డిజిటల్ మార్కెటింగ్ అంతా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మనం జాబ్ పర్పస్ యూట్యూబ్ పర్పస్ అనుకోండి. యూట్యూబ్ కొన్ని కాన్సెప్ట్స్ నేర్చుకుంటే సరిపోతది.
వర్క్ ఫ్రమ్ ఓకే. తో నేర్చుకుంటే ఏంటంటే మనం ఇంకా ప్రమోట్ చేసుకోవచ్చు మన కంటెంట్ మొత్తం. ఎక్కువ మందికి రీచ్ అయ్యేటట్టు చేసుకోవచ్చు. ఓహ్! ఇప్పుడు ఇది నేర్చుకుని బాగా అంటే వాటి మీద ప్రాక్టీస్ చేస్తే మనం 6, 7 ఇయర్స్ అలా అయితే పెట్టలేమండి అసలు మామూలుగా. అంటే అంత వర్త్ వైల్‌గా చేయలేమా వర్క్? ఆఫీసెస్‌లో వస్తాయా అట్లాగేమన్నా? ఇప్పుడు అంటే నేను 2008లో స్టార్ట్ చేశానండి. ఇప్పటి వరకు ఉన్నాను కదా! హ్మ్. అర్థం కాలేదు నాకు మీరు అడిగింది. ఎక్స్‌పీరియన్స్ 6, 7 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ లాగా ఏమన్నా జాబ్స్‌కి అప్లై చేస్తే అంత వర్క్ అంటే చాలా ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఇంకా సీనియారిటీ ఉంటుందా? ఎక్స్‌పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయా? సీనియర్‌టీ. ఇప్పుడు నా దగ్గర 2010లో నేర్చుకున్న వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ చేస్తానే ఉన్నారు కంపెనీస్‌లో. కాకపోతే వాళ్ళకు ఈ 12 ఏళ్ల నుంచి చేస్తున్నారు కదా! వాళ్ళకి సబ్జెక్ట్ అంతా వచ్చుంటది. ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ అదే చేస్తుంటారు. కరెంట్ ఆ ఎక్స్‌పీరియన్స్ దానిలో మనకు ఉంటాయి. రాదు. అందుకని మనం టూల్స్ 2 అవి ఇయర్స్ ఎక్కువ తెలుస్తాయి. 1 ఇయర్ సారీ. పెట్టుకుంటే 1 ఇయర్, 2 ఇయర్స్ పెట్టుకుంటే ఇబ్బంది ఉండదు. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ దొరుకుతాయండి? దొరుకుతాయి మేడం. కాకపోతే ఇప్పుడు అందరూ కూడా అడుగుతున్నారు కదరా! దొరుకుతాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే దొరుకుతాయి. కాకపోతే కొద్దిగా పేషెన్స్ ఉండాలి. అంటే ఇప్పుడు జాబ్స్‌కి అప్లై చేయగానే మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ రాలేదని డిసప్పాయింట్ కాకూడదు. ఒక 10, 12 ఇంటర్వ్యూస్ అటెండ్ అయితే ఓకే. మన దగ్గర అంత స్టఫ్ ఉంటే వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలంటే ఇస్తారు. మీరు ఇప్పుడు రికార్డెడ్ స్టూడెంట్స్ ఎలా సెషన్స్ ఇస్తారు ఉంటారంటే కదా! అండి, మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ అండి. ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఒక 2 ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారు. వాళ్ళు లేదండి ఆఫీస్‌కి రమ్మన్నారు అనగానే వదిలేస్తారు. అలా వదలకుండా కంటిన్యూయస్‌గా ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయ్యి ఏదో ఒకటి తగులుతది. ఓకే. యాహ్! చిన్న బాబు ఉన్నాడండి అందుకోసం అడిగా. హ్మ్. దొరుకుతది. కాకపోతే పేషెన్స్ అయ్యో! నేర్చుకున్నాను కదా! 1 మంత్ అయిపోయింది. ఆ 10 ఇంటర్వ్యూస్ అడిగితే 10 రమ్మంటున్నారు అని చెప్పి వదిలేయకూడదు. రెండో నెల కూడా ట్రై చేయాలి అంతే. అప్పుడు ఇంకా మనకి ఫ్లూయెంటీ వస్తది. కాన్ఫిడెన్స్ వస్తది. ఆళ్ళు ఏది అడిగినా చెప్తాం. ఓకే. వీళ్ళ దగ్గర స్టఫ్ ఉందని వాళ్ళు నేను వర్క్ ఫ్రమ్ హోమ్ అయితేనే చేస్తాను. లేకపోతే చేయలేను అంటే వాళ్ళే రియలైజ్ అవుతారు. ఓకే. అదే వర్క్ ఫ్రమ్ హోమ్ దొరుకుతాయి గదా! అందరూ దొరుకుతాయండి. వర్క్ ఫ్రమ్ హోమ్ దొరుకుతాయి. ఏ టెక్నాలజీ అయినా దొరుకుతాయి. కాకపోతే ఏంటంటే టైం పడతది దొరకడానికి. ఓకే. సో, రికార్డెడ్ సెషన్స్ కూడా పెడతారు గదండీ మీరు ఇన్ కేస్ లైవ్ 100% మిస్ అండి. తర్వాత రోజు మార్నింగ్ 10 వస్తది ఇంకా రికార్డింగు. 10 ఓకే. ఇవి 1 ఇవి ఇయర్ రికార్డ్ యాక్సెస్ ఉంటది. అవుతుందా ఇప్పుడు? రికార్డెడా? అవుతది. అవుతది. అవునా? ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? నో థాంక్స్ అండి. పద్మ గారు, దేవి గారు గుడ్ నైట్ అండి. ఓకే. ఓకే. గుడ్ నైట్ అండి. థాంక్ యూ.